చూద్దాం. ఎన్‌సీసీ అయిపోయింది. డిగ్రీ అయింది. తర్వాత మీరు డైరెక్ట్‌గా ఆర్మీలోకి వెళ్లారా? లేదు సివిల్స్ ప్రిపేర్ అయ్యి లేదు. నేను ఎలాగెళ్ళానంటే ఫస్ట్ ఫైనల్ ఇయర్‌లో ఉన్నప్పుడు నేను ఐసెట్ ఇచ్చాను. అప్పట్లో ఇప్పుడుందో లేదో తెలీదు ఎగ్జామ్. ఐసెట్ అని ఉండేది. అవును. ఇప్పటికి ఉందిలే. 2012లో నేను ఇచ్చాను. హ్మ్. ఐ గాట్ స్టేట్ 147th ర్యాంక్. హుహు. అండ్ అట్ ద సేమ్ టైమ్ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో నేను విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్ మూడిటికి సెలెక్ట్ అయ్యాను. సో, ఒక కంపెనీలో నేను చేరాను అంటే ఒక రకంగా ఎలా చెప్పుకోవచ్చంటే పాకెట్ మనీ కోసం. హుహు. ఒకవేళ నేను ఆర్మీలోకెళ్ళాలని ఫస్ట్ నుంచి ఉంది. ఈ ప్రిపరేషన్‌లో ఇంకా ఇంటి వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఒక పాకెట్ మనీ మన కోసం ఒక కంపెనీలో జాయిన్ అయిపోయి ఫస్ట్ అటెంప్ట్‌లోనే అంటే ఇప్పుడంటే మనకి ఇంటర్నెట్ ఉంది కాబట్టి ప్రతి ఇంటర్వ్యూ గురించి మనకి ముందే తెలుసు. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. హ్మ్. 2012లో మనకి ఆ సౌలభ్యం లేదు. హ్మ్. అలాంటి టైంలో ఒకసారి ఫస్ట్ వెళ్దాం ఇంటర్వ్యూకి. కనీసం ఒక ఎక్స్‌పోజర్ వస్తది ఎలాగుంటుంది అని. ఫస్ట్ అటెంప్ట్‌లో కాకపోతే నెక్స్ట్ అటెంప్ట్స్‌లో క్లియర్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఎళ్ళాను ఓపెన్ మైండ్‌తో. ఫార్చునేట్‌లీ ఫస్ట్ అటెంప్ట్‌లోనే నేను ఆల్ ఇండియా ర్యాంక్ 2తో క్లియర్ చేశాను. ఆ తర్వాత వెంటనే మనకి ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ అని ఉంటుంది చెన్నైలో. ఇది కూడా ఆర్మీది వన్ ఆఫ్ ది అకాడమీస్. హుహు. ఆ అకాడమీస్‌కెళ్ళిన తర్వాత మీరు అక్కడ ఒక 1 ఇయర్ ట్రైనింగ్ చేస్తారు. ఆ 1 ఇయర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీ మెరిట్ మొత్తం చూసుకొని దాన్ని బట్టి మీరు ఏ రెజిమెంట్స్‌లోకెళ్తారు. ఇప్పుడు మనకి ఇంజ ఎ ఇంజినీరింగ్ గాని, మెడికల్ గాని కౌన్సెలింగ్ ఎలాగుంటుంది? మీరు 3 ఆప్షన్స్ ఇస్తారు. అవును. ఏ కాలేజ్‌లో మీరు జాయిన్ అవుదాం అనుకుంటున్నారో. సేమ్ ఆర్మీలో గూడా అంతే. మీరు ట్రైనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మీరు ఒక 2, 3 ఆప్షన్స్ ఇస్తారు. హ్మ్. ఏ రెజిమెంట్స్‌లోకి మీరు ఎళ్ళాలనుకుంటున్నారు అని. సో, దాన్ని బట్టి మీకు ఫస్ట్ పోస్టింగ్ మీరు లెఫ్టినెంట్ అవుతారు. లెఫ్టినెంట్ అయిన తర్వాత మీరు ఫస్ట్ పోస్టింగ్‌కెళ్తారు. ఏది కోరుకున్నారు మీరు? నేను కోరుకున్నది లద్దాఖ్ స్కౌట్స్ అని ఒక రెజిమెంట్ ఉంది. ఎందుకు? ఎందుకంటే నేను చెప్పాను గదా! ఎన్‌సీసీలో ఉన్నప్పుడు నేను మౌంటైనరింగ్ చేసేవాడిని. అచ్చా! సో, లద్దాఖ్ స్కౌట్స్ అనేవాళ్ళు ఏంటి అంటే మన లే లద్దాఖ్ ఏరియా ఉంది గదా! ఆ! అక్కడ పుట్టిన వాళ్ళే ట్రూప్స్ అందరూ. హుహు. సో, వాళ్ళ ట్రైనింగ్ సెంటర్ గూడా ప్రపంచంలోనే అందరికన్నా హైట్‌లో ఉన్న ట్రైనింగ్ సెంటర్ వాళ్ళది. అంటే వాళ్ళు బేసిక్ ట్రైనింగే 13,000 అడుగులు, 14,000 అడుగుల్లో జేస్తారు. హ్మ్. సో, నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు ఒక ఎక్స్‌పెడిషన్ చేసిన తర్వాత నాకు మౌంట్ ఎవరెస్ట్ ఎక్స్‌పెడిషన్‌కి ఛాన్స్ వచ్చింది. హ్మ్. కానీ అప్పుడు నేను గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్‌లో ఉండడం వల్ల దానికి తోడు సెకండ్ ఇయర్‌లో గూడా నేను ఒక సెమిస్టర్ మొత్తం వదిలేయాల్సొచ్చింది మౌంటైనరింగ్ కోసం. హ్మ్. సో, ఫస్ట్ నువ్వు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయి. తెలుగు పేరెంట్స్ ఎలా చెప్తారో సేమ్. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయి. నువ్వు ఆర్మీలోకెళ్తే నీకు ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నట్టుగా ఆ మౌంట్ ఎవరెస్ట్ ఎక్స్‌పెడిషన్ అనే దానికి నేను ఎళ్ళలేకపోయాను. సో, అందుకు నేను లడాక్ ఎందుకు? అందుకని లదాఖ్ స్కౌట్స్ ఆప్ట్ చేసుకుంటే నాకు మౌంటైనరింగ్ గూడా పర్స్యూ చేయొచ్చు ఆర్మీతో పాటు అన్నట్టుగా అనుకున్నాను. బట్ గ్రాడ్యుయేషన్‌లో మ్యాథ్స్ ఉండడం వల్ల నాకు 53 ఇంజినీర్ రెజిమెంట్ అనేదొచ్చింది. హుహు. కానీ ఇప్పుడు మొత్తం ఈ సర్వీస్ మొత్తం చూసుకున్న తర్వాత నన్నడిగితే ఆ 53 ఇంజినీర్ రెజిమెంట్ రావడం నిజంగా నా అదృష్టంగా నేను ఎక్కడండి ఇది? భావిస్తాను. అంటే రెజిమెంట్స్ అనేవి మనకి 53 ఎక్కడుందది? ఇది కంటిన్యూయస్‌గా మూవ్ అవుతూ ఉంటాయి. అచ్చా! ఒక చోట నుండి. ఒక మీ 3 ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారు మరి? మీరు రెజిమెంట్ అంటే ఇంక మీకు పోస్టింగ్ అన్నట్టు అర్థం. అచ్చా! అది ఇంక మీ ఇల్లు. మీరు చనిపోయేదాకా యూ ఆర్ పార్ట్ ఆఫ్ 53 అవును. ఫస్ట్ ఇంజినీర్ రెజిమెంట్. ట్రైనింగ్ అంటే ఏ స్టేట్‌లో తీసుకున్నారు? ఫస్ట్ నేను సిక్కిం ఎళ్ళాను. ఓహో! ఫస్ట్ ఇక్కడ మనకి సిలిగుడి అనే ఐడియా ఉందా అండి అవును. మీరు? సిలిగుడి దగ్గర ఇక్కడ మన వెస్ట్ బెంగాల్ అవును. సిక్కిం బోర్డర్‌లో హ్మ్. ఉంటుంది. అక్కడ మాది బేస్ ఉండేది. కానీ మా పనంతా సిక్కింలో హై ఆల్టిట్యూడ్ ఎక్కడ ఉండేదో అంటే పైన కొండల్లో, పర్వతాల్లో అక్కడ పనుండేది. ఫస్ట్ పొజిషన్ సిక్కిం. సిక్కింకి వెళ్ళగానే మీకు మెయిన్ ఛాలెంజ్ ఎందుకంటే అక్కడ మీకు వెదర్ ప్రాబ్లమ్ ఉంటది, ఫుడ్ అవును. ప్రాబ్లమ్ ఉంటది, లాంగ్వేజ్ అవును. ప్రాబ్లమ్. ఈ మూడిట్లో ఎక్కువగా మీకు వచ్చిన ప్రాబ్లమ్ ఏంటి? ఈ ఫుడ్, లాంగ్వేజ్ ఇవన్నీ మాకు చాలా సెకండరీ అండి. హుహు. ఇవన్నీ మాకు పెద్దగా పట్టవు. మాకు ఫస్ట్ ప్రాబ్లమ్ ఏముంటది అంటే పని. సిక్కింలో ఏమవుతది అంటే సిక్కింలో కొన్ని బోర్డర్స్ ఉన్నాయి. అక్కడ చైనా మనకి ఆల్మోస్ట్ మన అవును. ఎదురుగా ఉంటారు. సో, అలాంటి చోట ఏమవుతది అంటే మనం ట్యాంక్స్‌ని హై ఆల్టిట్యూడ్‌లోకి తీసుకెళ్ళాలి అంటే దానికి చాలా లాజిస్టికల్ సపోర్ట్ కావాలి. అక్కడ టెర్రైన్ కూడా కొంచెం ప్రాబ్లమ్ టెర్రైన్ ఉంటది. అసలు చాలా అన్నిటికన్నా పెద్ద ఛాలెంజ్ టెర్రైన్. అదే వెదర్. వెదర్ గూడా. వర్షాకాలం అసలు మీరు అసలు ముఖం రోడ్స్ అన్నీ కట్టుకోవాలి. వాష్ ఔట్ ఆ! అయిపోతాయి. బ్రిడ్జెస్ అన్నీ పోతాయి. ఆ! సో, కోర్ ఆఫ్ ఇంజినీర్స్ ఏం చేస్తది అంటే రీసెంట్‌గా మీరు వాయనాడ్‌లో చూసుంటారు. ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఒక ఇంజినీర్ రెజిమెంట్ వచ్చేసి అప్పటికప్పుడు ఒక బ్రిడ్జ్ అవును. కట్టేశారు. అవును. సో, అది మేము కంటిన్యూయస్‌గా చేస్తాం. హుహు. సో, ఒక ట్యాంక్ అంత పైదాకా వెళ్ళాలి అంటే ఆ బ్రిడ్జెస్‌ది ఆ లోడ్ తీసుకునే కెపాసిటీ ఉండాలి. ఎందుకంటే ట్యాంక్ డైరెక్ట్‌గా వెళ్ళదు. ట్యాంక్ అనేది ఒక పెద్ద ఇప్పుడు మనది ఒక కార్ పాడైపోతే మనం ఒక బెడ్ తెప్పిస్తాం కదా! ట్రక్ బెడ్. దాని మీద కార్‌ని ఎక్కించుకొని అవును. ఒక ట్రక్ మీద హ్మ్. తీసుకెళ్తాం కదా! సేమ్ ట్యాంక్స్‌ని కూడా ఒక చోట నుంచి ఇంకో చోట ట్రాన్స్‌పోర్ట్ చేయాలంటే అవి రోడ్ మీద ఎళ్ళవు. ఎందుకంటే వాటికి చైన్స్ ఉంటాయి కాబట్టి. అవును. సో, మాకు అలాంటి పెద్ద పెద్ద ట్రక్స్ ఉంటాయి. ఆ ట్రక్స్ మీద ట్యాంక్స్ ఎక్కించి దాన్ని మనం హై ఆల్టిట్యూడ్ దాకా తీసుకెళ్ళాలి. హ్మ్. సో, అలాంటి చోట ఏమవుతదంటే రోడ్స్ బాగా నేరోగా ఉంటాయి. బ్రిడ్జెస్ బాగా నేరోగా ఉంటాయి. ఆ బ్రిడ్జెస్ ఆ లోడ్ మొత్తాన్ని తీసుకోగలదా లేదా అన్న డౌట్ ఉంటుంది. సో, అలాంటి టైంలో పాత బ్రిడ్జెస్ అన్నీ తీసేసి అప్పటికప్పుడు కొత్త బ్రిడ్జెస్ కట్టేసి ఎక్కడైతే మనకి టర్నింగ్ రేడియస్ లేదో ఆ రేడియస్ మొత్తం బాంబ్స్ పెట్టి ఆహ్, కొండల మధ్యలో ఏదైతే దారి ఉంటుందో దాన్ని కొద్దిగా వెడల్పు చేసుకుంటూ ఇలా చేసుకుంటూ
ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ 2 to 3 months ఇలా చేసుకుంటే అప్పుడు మీరు ఒక చోట నుంచి ట్యాంక్స్ని వేరే చోట తీసుకెళ్ళగలరు. సార్ మీరు చెప్తున్న ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలను తిరిగా Hmm. ఎక్కువగా హెయిర్ పెయిన్ మోడల్ ఎక్కువ ఉంటుంది. అవును, అవును. అక్కడ ఎలాగవుతుందండి? అదే కదా, ఇప్పుడు మనకు అంత పెద్ద రేడియస్ కావాల్సిన ట్రక్స్ ఉన్నప్పుడు మీరు అక్కడ ముందు నుంచే వెళ్ళి అక్కడ వెడల్పు చేయడం, కొన్ని బాంబ్స్. ఇప్పుడు అందుకే మీకు బోర్డర్ ఏరియాస్లో ఎక్కడైనా కానీ మీరు మామూలుగా సిటీస్లో రోడ్స్ ఇవన్నీ ఎవరు వేస్తారు? రోడ్స్ అండ్ బిల్డింగ్స్ R&B వాళ్ళు వీళ్ళు వేస్తారు, PWD పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వీళ్ళు వేస్తారు. అదే మీరు బార్డర్ దగ్గరికి వెళ్తే వీళ్ళది కాదు పని. అక్కడ మనకి BRO అని ఉంటుంది. BRO అంటే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. ఇది కూడా కోర్ ఆఫ్ ఇంజనీర్స్, అంటే ఏదైతే ఇంజనీర్ రెజిమెంట్స్ ఉంటాయో వీటిదే ఒక సబ్సిడరీ అన్నట్టు. ఓకే. సో కొంతమంది ఆఫీసర్స్ ఆర్మీ నుంచి BROలోకి కూడా పోస్టింగ్ వెళ్తారు డెప్యుటేషన్కి. సో వాళ్ళకి ఆల్రెడీ ఈ విషయాలన్నీ ఐడియా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ఇలాంటి పెద్ద పెద్ద ట్రక్స్ కానివ్వండి, లేకపోతే ఇలాంటి పెద్ద ట్యాంక్ ట్రాన్స్పోర్టర్స్ ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళు ముందు నుంచే జాగ్రత్తలు తీసుకొని అక్కడ ఉన్న రోడ్స్ని దానికి అనుగుణంగా తయారు చేసి పై దాకా తీసుకెళ్లేలాగా చేస్తారు. సార్ మేము కొన్ని విజువల్స్ చూస్తుంటాం. ఎక్కడైనా రోడ్డు కొలాప్స్ అయిపోయినా, అలా బ్రిడ్జి పడిపోయినా ఆర్మీ ఆఫీసర్లు అందరూ ఒకరు పడుకొని దానిపై నుంచి కట్టడం తీసుకెళ్ళి చూస్తుంటారు. అంటే అసలు అది చూస్తుంటే మనకి అదొక జోష్ వస్తుంది. అటువంటి సంఘటనలు మీకు ఎదురయ్యా? కాశ్మీర్లో ఇలాంటివి మనకి ఎక్కువ చూడడానికి కనపడతాయి, నార్త్ ఈస్ట్లో కూడా కనపడతాయి. ఎప్పుడైతే వింటర్ స్టార్ట్ అయిపోతాయో మంచు ఆల్మోస్ట్ ఒక 15-20 అడుగులు మంచు పడే ప్రదేశాలు కూడా ఉన్నాయి. అంటే ఓ ఇల్లు మొత్తం మంచులో మునిగిపోవచ్చు అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఎవరన్నా ఆడవాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళు హాస్పిటల్ దాకా వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇది ప్రతి ఇయర్ జరిగే విషయమే. ఆర్మీ సోల్జర్స్ ఎవరైతే ఉంటారో, ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో, ఒక మంచం మీద స్ట్రెచ్చర్స్ కూడా లేకపోతే ఆ మంచం మీద ఆ లేడీస్ ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉన్నారో, లేకపోతే ఎవరికన్నా ఒంట్లో బాగలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఆ భుజాల మీద వేసుకొని ఆల్మోస్ట్ ఒక 20 kilometers ఆ మంచులో నడుచుకుంటా వస్తే అప్పుడు వాళ్ళు మెయిన్ రోడ్ దాకా రీచ్ అయితే అక్కడికి అంబులెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అలాగా మీకు ప్రతి ఇయర్ అంటే కనీసం సంవత్సరానికి ఒక 5-6 ఇన్సిడెంట్స్ అలా జరుగుతాయి ప్రతి వింటర్స్. ఆర్మీ ఆఫీసర్లు అందరూ కూడా ఒక బ్రిడ్జ్ లాగా నేను చూశాను, మీరు చెప్తున్నది నేను చూశాను. ఈ రోజుల్లో అంత అవసరం అయితే లేదు. కాకపోతే ఎక్కడైతే ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ కానివ్వండి, లేకపోతే నేచురల్ కెలామిటీస్ అవుతాయో అలాంటి టైంలో మేము ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే మేము ఓత్ తీసుకునేటప్పుడు, ఎప్పుడైతే మేము ఆఫీసర్స్ అయ్యి ఓత్ తీసుకునేటప్పుడు మాకు చెప్పేది ఏంటి అంటే కంట్రీ కమ్స్ ఆల్వేస్ ఫస్ట్, ఆ తర్వాత మా సోల్జర్స్, లాస్ట్లో ఏదన్నా మిగిలి ఉంటే అప్పుడు మేము పర్సనల్గా ఆలోచించుకోవచ్చు. సార్ సిక్కిం వెళ్ళారు, ఫస్ట్ ట్రైనింగ్ తీసుకున్నారు, అందులో జాయిన్ అయ్యారు. అసలు మీ డే ఎలా జరుగుతుందండి? మార్నింగ్ ఎన్ని గంటలకు ఇస్తారు, ఎక్సర్సైజ్ ఎలా ఉంటుంది, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఇవన్నీ ఎలా జరుగుతుంది, డిన్నర్ వరకు? సో ఇందులో కూడా 2 రకాలు ఉంటాయండి. ఒకటి, మీరు ఫీల్డ్ ఏరియాలో ఉన్నారా, పీస్ ఏరియాలో ఉన్నారా. ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో కూడా మీకు ఆర్మీ ఉంది, సికింద్రాబాద్ మొత్తం. దీన్ని మేము పీస్ ఏరియా అంటాం. పీస్ ఏరియా అంటే ఏంటి అంటే ఎక్కడైతే కాన్ఫ్లిక్ట్ ఏమీ లేదు. ఫీల్డ్ ఏరియా అంటే ఎక్కడైతే మీకు వెదర్ కండిషన్స్ బాగా భయంకరంగా ఉంటాయో, లేకపోతే ఏదన్నా కాశ్మీర్ లాగా నార్త్ ఈస్ట్లో ఎక్కడైతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయో అలాంటి వాటిని మేము ఫీల్డ్ ఏరియాస్ అంటాం. ఫీల్డ్ ఏరియాస్లో మీకు ఎలాగుంటుంది అంటే కొద్దిగా రఫ్గా ఉంటుంది. ఫీల్డ్ ఏరియాస్లో ఒక పర్టికులర్ టైం టేబుల్ అన్నట్టుగా ఉండదు. అదే మీరు పీస్ స్టేషన్లో చూసుకున్నాను అనుకోండి, ఎవరైనా కానీ ఒక 3 years to 4 years ఫీల్డ్ ఏరియాలో ఉన్నారనుకోండి, నెక్స్ట్ 3 years to 4 years పీస్ ఏరియాలోకి వస్తారు. అలాగే రొటేట్ అవుతూ ఉంటారు వాళ్ళ హెల్త్ కూడా ఇబ్బంది పడకుండా. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఒకసారి పీస్ ఏరియాలోకి వస్తే మీరు కొద్దిగా ఒక 2-3 years ఫ్యామిలీని మీతో పాటు పెట్టుకోవచ్చు క్వార్టర్స్లో. అదే ఫీల్డ్ ఏరియాలో అయితే మీరు ఫ్యామిలీని తీసుకురాలేరు, పిల్లలు ఉంటారు చాలా మంది. ఫీల్డ్ ఏరియాలో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎలా జరుగుతుంది? ఫీల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నా కేసు చెప్తాను. రాష్ట్రీయ రైఫిల్స్లో ఎలాగుంటుంది అంటే మాకు ఉదయం పని కన్నా రాత్రి ఎక్కువ పని ఉంటుంది. ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 7 వరకు, అంటే సన్సెట్ నుంచి సన్ రైజ్ అయ్యే వరకు వీఆర్ వెరీ యాక్టివ్. రాత్రంతా మేము బయట తిరుగుతూనే ఉంటాం, టెర్రరిస్ట్ కోసం హంట్ చేస్తూనే ఉంటాం. సో మార్నింగ్ ఒక్కొక్కసారి ఒక 7-8 o'clockకి రిటర్న్ వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి ఒక 2-3 hours న్యాప్ తీసుకుంటాం. ఆ తర్వాత ఆఫీస్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆఫీస్లో ఏముంటుంది అంటే దెర్ ఈజ్ లాట్ ఆఫ్ డాక్యుమెంటేషన్. మీకు తెలియంది కాదు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అంటే మీకు డాక్యుమెంటేషన్ చాలా భయంకరంగా ఉంటుంది. ఎవరన్నా లీవ్కి వెళ్ళాలన్నా కానివ్వండి, లేకపోతే ఎవరికన్నా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్న జవాన్స్కి, లేకపోతే కొన్నిసార్లు వాళ్ళకి ఫండ్స్ కావాల్సి వస్తుంది, అంటే వాళ్ళ ప్రొవిడెంట్ ఫండ్స్ ఇవన్నీ తీయించుకోవడానికి, వీటన్నిటికీ చాలా డాక్యుమెంటేషన్ అవుతుంది. కొంతమంది కోర్సెస్కి వెళ్తారు. సో ఈ డాక్యుమెంటేషన్ పార్ట్ అంతా మధ్యాహ్నం వరకు ఆఫీస్లో కూర్చొని చూసుకుంటాం. మధ్యాహ్నం వచ్చిన తర్వాత కొద్దిగా రెస్ట్ తీసుకొని అగైన్ వీఆర్ రెడీ ఫర్ ఈవినింగ్ సన్సెట్. కానీ ఈ 24/7 జాబ్లో ఎప్పుడు ఎక్కడ ఏదైనా కానీ యూ హ్యావ్ టు బీ రెడీ విత్ ఇన్ 2 to 3 minutes. 2-3 నిమిషాల్లో మీ యూనిఫామ్ మీద బుల్లెట్ ప్రూఫ్ జాకెట్,
ఆ తర్వాత మీ వెహికల్లో మీకు కావాల్సిన ఎక్విప్మెంట్, దానికి తోడు మీ దగ్గర డాగ్స్ కూడా ఉంటాయి. ఆ డాగ్స్ దగ్గర నుంచి అన్ని రకాల ఎక్విప్మెంట్ మీరు వెహికల్స్లో పెట్టుకొని మీరు ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోవాలి. 5 మినిట్స్లో మీరు రోడ్ మీద ఉండాలి. ఇంకా యు ఆర్ ట్రావెలింగ్ ఇన్ 5 మినిట్స్. సో ఇది 24/7 జాబ్. బట్ అది ఎప్పుడన్నా ఇన్సిడెంట్ జరగనప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టు నైట్ అంతా మేము బయటే ఉంటాం. డే టైంలో కొన్ని ట్రూప్స్ బయట ఉంటాయి, కొంతమంది రాత్రంతా బయట ఎవరైతే ఉన్నారో వాళ్ళు డే టైంలో కొద్దిగా వాళ్ళకి రెస్ట్ అవుతుంది. కానీ 24 జాబ్ అయినా కొంచెం రిలాక్స్ ఉండాలి. ఆ రిలాక్స్ టైం ఎప్పుడు ఉంటుందండి? రిలాక్స్ టైం అనేది ఎంటర్టైన్మెంట్ కానీ పాటలు పాడడం, బడాకానా అలాంటివి ఉంటాయి. ఏదన్నా ఈవెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ రెజిమెంట్ హ్యాస్ దేర్ ఓన్ రేజింగ్ డే. రేజింగ్ డే అంటే ఇప్పుడు మనకి స్కూల్కి యానివర్సరీ డే ఎలాగుంటుందో యూనిట్స్కి రేజింగ్ డే ఎలాగుంటుంది. అలాంటి అకేషన్స్ కానివ్వండి, లేకపోతే ఎప్పుడన్నా ఒక ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది అలాంటివి కానివ్వండి, లేకపోతే ఎప్పుడైతే కొద్దిగా వర్క్ లోడ్ తక్కువగా అనిపించింది, చుట్టుపక్కల ఉన్న సిచ్యువేషన్ వెదర్ పరంగా కొద్దిగా కష్టంగా ఉంది కానీ టెర్రరిస్ట్ లాంటి వాళ్ళు ఎవరూ లేరు, సో మీరు కొద్దిగా కేర్ ఫ్రీగా ఉండొచ్చు అన్న చోట మాత్రమే మీకు కొద్దిగా ఎంజాయ్మెంట్ ఇలాంటివి ఉంటుంది. కాశ్మీర్ లాంటి ప్లేసెస్లో ఏంటి అంటే మీకు ఈ ఛాన్సెస్ చాలా తక్కువగా దొరుకుతాయి. వెరీ రేర్లీ యూ గెట్ దీస్ ఛాన్సెస్. ఈ ఛాన్సెస్ దొరికినా కానీ సగం మంది డ్యూటీలో ఉంటారు, సగం మంది ఎంజాయ్ చేయగలుగుతారు. సార్ సిక్కింలో మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది అంటున్నారు? సిక్కింలో అన్నిటికన్నా ఫస్ట్ నేను చెప్పాను కదండి, ఈ పని ఏదైతే ఈ ట్యాంక్స్ని పై దాకా తీసుకెళ్ళి అక్కడ డిప్లాయ్ చేయడం అనేది చాలా పెద్ద ఛాలెంజ్. ఎంత పెద్ద ఛాలెంజ్ అంటే ఏ ట్యాంక్ రెజిమెంట్ని అయితే మేము అక్కడ పై దాకా తీసుకెళ్ళాము ఆ ట్యాంక్ రెజిమెంట్ది ఇప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో పేరుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ది ఫస్ట్ ట్యాంక్ రెజిమెంట్ ఇన్ ద వరల్డ్ టు గెట్ ఇన్ టు సూపర్ హై ఆల్టిట్యూడ్. అంటే అబోవ్ 14,000 feet ప్రపంచంలో ఎక్కడ కూడా మీకు ట్యాంక్స్ కనపడవు, ఇండియాలో తప్ప, ఇండియన్ ఆర్మీలో తప్ప. సార్ అక్కడి నుంచి మన చైనా బార్డర్. అవును. ఓకే, అటువైపు నుంచి ఎక్కువగా మనల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తుంటారు వాస్తవం. ఇప్పుడు ఎల్ఓసి రెండు రకాలండి. ఇప్పుడు మీరు కాశ్మీర్లో ఏదైతే మనకి బార్డర్ ఉందో దాన్ని మనం ఎల్ఓసి అంటాం, లైన్ ఆఫ్ కంట్రోల్. చైనాతో పాటు మనకి ఏదైతే ఉంటుందో దాన్ని ఎల్ఏసి అంటాం, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇక్కడ ఎల్ఏసిలో మనకి ఇంకొక ఇండియాకి చైనాకి మధ్య ఒప్పందం ఏంటి అంటే ఇక్కడ మనం వెపన్స్ యూజ్ చేయకూడదు. రెండు వైపులా సోల్జర్స్ వెపన్స్ అనేవి ఫైర్ చేయకూడదు. ఏదైనా ఉన్నా కానీ కర్రలు, లేకపోతే బేస్బాల్ స్టిక్స్, లేకపోతే మనకి కంచెలు ఉంటాయి కదా, కంచె చుట్టి, ఇలాంటివి పట్టుకొని ఇంటిమిడేట్ చేయడానికి అక్కడ ఉంటుంది. మనకి తెలిసిన విషయమే, మన కల్నల్ సంతోష్ బాబు గారికి కూడా జరిగింది. సో అది జరిగినప్పుడు కూడా ఒక్క రౌండ్ కూడా ఫైర్ అవ్వలేదు, అదంతా కొట్టుకొని ముష్టి యుద్ధం అంటారు కదా, అలాగ జరిగిన ఫైట్లో ఇంతమంది చనిపోయారు. సో చైనా వైపు మనకి ఏంటి అంటే వెపన్స్ అనేవి యూజ్ అవ్వవు, కానీ ఇంటిమిడేషన్ అనే దాని ఎలాగొస్తుంది అంటే రియల్ ఎస్టేట్ లాగా వస్తుంది. ఇది బార్డర్, వాళ్ళు ఏమంటారు, ఇది లైన్ కాదు, ఇంకా ఎక్కువ ల్యాండ్ మాది అంటారు. మనం ఏమంటాం, ఈ లైన్ ఏదైతే డ్రా చేస్తుందో ఇది యాక్చువల్ బార్డర్, మేము దీన్నే పాటిస్తాం, మీరు చెప్పిన దాంతో మాకు అనవసరం అంటారు. సో మధ్య మధ్యలో పెట్రోల్స్ జరుగుతాయి, మధ్య మధ్యలో ఫ్లాగ్ మీటింగ్స్ జరుగుతాయి. సో ఇలాంటి ఇన్సిడెంట్స్, కల్నల్ సంతోష్ బాబు గారు లాంటి ఇన్సిడెంట్స్ ఏంటి అంటే అవి రేర్గా జరుగుతాయి. ఇప్పుడు మనకి 1962లో వార్ జరిగింది ఇండియా చైనాది, ఆ తర్వాత అంత పెద్ద ఎస్కలేషన్ అయింది రీసెంట్గానే మళ్ళీ సంతోష్ బాబు గారిది. అంటే చైనా వైపు మనకి కొద్ది గొప్పగా మనం ఏంటంటే ట్రేడ్ పరంగా కూడా చైనా ఇండియా అనేది ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్. ఇక్కడ జియో పాలిటిక్స్ వస్తాయి మీకు. ఇక్కడ మీకు చైనా ఉన్న పాపులేషన్, ఇండియాకు ఉన్న పాపులేషన్, మనం ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకోకపోతే మనకు కావాల్సిన ఫుడ్ కానివ్వండి, మనకు కావాల్సిన వేరే ఐటమ్స్ కానివ్వండి, అవి ఫుల్ఫిల్ అవ్వవు. మిగతా ఏ కంట్రీ దగ్గర ఇంతమంది జనాభా లేరు కదా మన కోసం ప్రొడ్యూస్ చేయడానికి. సో జనాభా ఉన్న రెండు కంట్రీస్ ఒకరినొకరు సపోర్ట్ చేసుకోకపోతే చాలా ఇబ్బంది అని రాజకీయ నాయకులకు కూడా తెలుసు. బోర్డర్ ఇష్యూ ఉందంటారా? బోర్డర్ ఇష్యూ ఖచ్చితంగా ఉంది, కానీ అది ఎస్కలేట్ అవ్వడం చాలా రేర్గా మనం చూస్తాం. సార్ ఆ ఎల్ఐసి ఏరియాలో నైట్ టైం ప్రాబ్లం అంటే డే టైం ప్రాబ్లం ఉంటుందా? ప్రాబ్లం అనేది ఎప్పుడైనా ఉండొచ్చండి. అంటే నైట్ టైం ఒక రకంగా చూసుకుంటే కొద్దిగా ఎక్కువ ప్రాబ్లం, కంపేర్ చేసుకుంటే చైనా తక్కువ ఉంటుంది నైట్ టైం. అంటే ఒక రకంగా మీరు రెండు బార్డర్స్ చూసుకుంటే కాశ్మీర్ బార్డర్ అనేది ఎప్పుడు హాట్గా ఉంటుంది, చైనా బార్డర్ అనేది ఎప్పుడో ఒకప్పుడు ఇన్సిడెంట్స్ అవుతాయి. మీరు పనిచేస్తున్న టైంలో ఎంతకాలం పనిచేస్తారంటే అక్కడ? సిక్కింలో నేను ఆల్మోస్ట్ 1 year ఉన్నాను. 1.5 years. ఎప్పుడైనా బార్డర్ క్రాసింగ్ ఉంది అక్కడ? లేదండి, అక్కడ ఆ టైంలో 2013-2014లో పెద్దగా మనకి ఇష్యూస్ లేవు. అప్పట్లో వాళ్ళు అటువైపు ఉండేవాళ్ళు, ఇటువైపు మనం ఉండేవాళ్ళు. వెళ్ళడం ఆ బార్డర్ చెక్ చేయడం అంతవరకు, అక్కడ డిప్లాయ్ అయ్యి ఉంటారు. అంటే బార్డర్ మొత్తం మీరు రక్షించుకోవాలి. వర్కే ఉంటుందండి ఆ బార్డర్ మొత్తం. ఇప్పుడు మీరు ఇంటి ప్రహరీ గోడ ఉందనుకున్నారండి, చిన్న గోడ, అక్కడ మీరు ఊరకు కంచేశారు, గోడ కూడా కట్టలేదు, కంచేశారు. అక్కడ ఎవరు లేకపోతే ఏమవుతుంది, కంచె కట్ చేసుకుంటారు, లోపలికి వచ్చేసి కబ్జా అయిపోతుంది. సో మీరు అక్కడ ఏం చేస్తారంటే ఆ టెరైన్లో ఏంటంటే మీకు కనీసం 100 meters వెళ్ళడానికి కూడా మీకు కనీసం 2 నిమిషాలు పట్టే టెరైన్ అది. అంటే మొత్తం కొండలు పర్వతాలు ఉంటాయి కాబట్టి
అక్కడ మీకు ఎక్కువ మంది ఫోర్సెస్ కావాలి. ఒకవేళ ఏదో ఒక రోజు ఏదన్నా జరిగితే మీరు అప్పటికప్పుడు వెనకాల నుంచి ఫోర్సెస్ని పిలిస్తే కుదరదు కదా. యూ హ్యావ్ టు బీ ఆల్రెడీ దేర్, యూ హ్యావ్ టు బీ రెడీ. ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది మీకు తెలియదు. సో అలాంటి టైంలో మీరు జరిగినప్పుడు చూసుకుందాంలే అన్న యాటిట్యూడ్ మీకు ఉండకూడదు. ఫస్ట్ నుంచి అక్కడి నుంచి ఏం చేస్తారండి? డే అంతా మీరు దాన్ని ఏమంటారు, ఒక టీం మొత్తం అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ మొత్తం బాగు చేస్తూ ఉంటుంది. బాగు చేసే టైంలో మిగతా టీం మొత్తం వాళ్ళు అక్కడ ఆ బంకర్స్లో ఉండి మొత్తం సెక్యూరిటీ చూసుకుంటూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఎవరైతే కుక్ హౌస్లో ఉంటారో వాళ్ళు వీళ్ళందరి కోసం ఫుడ్ తయారు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఎవరైతే ఎలక్ట్రీషియన్స్ ఉంటారో అక్కడ లైట్స్ అన్ని చెక్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అక్కడ మంచు పడితే యాక్టివిటీ నడుస్తూనే ఉంటుంది. సార్, మరి రేషన్ ఎలాగ వస్తుంది? రేషన్ మన ఆర్మీ నుంచి డ్రై రేషన్ ఉంటుందా, వెట్ రేషన్? అది మీకు డిపెండ్ అవుతుంది. ఒకవేళ కొన్ని పోస్ట్ ఎలాగుంటాయంటే వింటర్ కట్ ఆఫ్ పోస్ట్ అంటాం. వింటర్స్ అవ్వగానే అక్కడ మంచు పడిపోతుంది, ఏ వెహికల్స్ పైకి వెళ్ళలేవు, ఎవరు మనుషులు కూడా పైకి వెళ్ళలేరు. అలాంటి టైంలో ఏం చేస్తాము అంటే మనం వింటర్ స్టార్ట్ అయ్యే ముందే మొత్తం స్టాక్ చేసుకుంటాం. రెడీ టు ఈట్ మీల్స్ ఉంటాయి. అంటే ఎంఆర్ఈ అంటాం మేము బేసిక్. అంటే నూడిల్స్ అనే కాదు, ఇప్పుడు మనకి కోర్మా కూడా డిఆర్డిఓ లాంటి ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయంటే అలాంటి హై ఆల్టిట్యూడ్లో ఫుడ్ అనేది ఎలాగ ప్యాక్ చేసి మనం పంపించగలం ఎక్కువ రోజులు స్టోర్ అయ్యేలాగా. సో ఫుడ్ మీద కూడా ఫుడ్ ల్యాబొరేటరీస్ ఉంటాయి అక్కడ, వాటి మీద కూడా రీసెర్చ్ జరుగుతుంది. ఎలాంటి ఫుడ్ కావాలి సోల్జర్స్కి అలాంటి హై ఆల్టిట్యూడ్లో, అది ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఎలా చేయాలి అని కూడా ఇప్పుడు డిఫెన్స్ డిఆర్డిఓ అంటే అదే కదా, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో డిఫెన్స్కి కావాల్సిన రీసెర్చ్ మొత్తం డిఆర్డిఓ చేసి ఏ ఫుడ్ కావాలి, ఏ ఫుడ్ని ఎలా ప్యాక్ చేయాలి, అది ఎక్కువ రోజులు నిల్వ ఎలా ఉండాలి, ఇవన్నీ చేసి అక్కడికి ముందే పంపిస్తాం మనం. ఓకే సార్, మనకి చైనా బోర్డర్లో చైనా నుంచి ప్రాబ్లం లేకపోయినా లోకల్గా కొన్ని ఇష్యూస్ వస్తుంటాయి, అటువంటి ఏమైనా ఉన్నాయండి? నార్త్ ఈస్ట్లో మనకి ఇప్పుడు ప్రస్తుతానికి చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు మీరు అస్సాం చూసుకుంటే అస్సాం ఉల్ఫా కానివ్వండి, లేకపోతే మణిపూర్లో కానివ్వండి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో చాలా టెర్రరిజం అనేది, మిలిటెన్సీ అనేది ఎక్కువ ఉండేది. బయట నుంచి ఎవరు రాకపోయినా కానీ లోపలే చాలా ఇంటర్నల్గా చాలా ఇష్యూస్ జరిగాయి. అలాంటి టైంలో రేజ్ అయిన బెటాలియన్స్ అస్సాం రైఫిల్స్. ఇప్పుడు మనకి రాష్ట్రీయ రైఫిల్స్ ఎలాగైతే కాశ్మీర్ చూసుకుంటుందో, అస్సాం రైఫిల్స్ నార్త్ ఈస్ట్లో ఉన్న ఏరియాస్, అరుణాచల్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ ఏరియాస్లో ఎక్కువ ఏంటంటే మనకి జంగల్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీరు కాశ్మీర్లో ఫైట్ చేసేటప్పుడు మీరు మంచులో ఫైట్ చేస్తారు, లేకపోతే సిటీస్లో ఫైట్ చేస్తారు. అదే మీరు నార్త్ ఈస్ట్లో ఫైట్ చేసేటప్పుడు మీరు జంగల్స్లో ఫైట్ చేస్తారు ఎక్కువ. అంటే మీకు ఇప్పుడు జంగల్ వార్ ట్రైనింగ్ కూడా ఇస్తారా? మీరు ఏ ఏరియాకి వెళ్తే దాన్ని బట్టి మీ ట్రైనింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను సిక్కిం వెళ్ళాను అనుకోండి, నాకు మౌంటైన్ వార్ఫేర్లో ట్రైనింగ్ ఇస్తారు. అదే నేను రాజస్థాన్ వెళ్ళాను అనుకోండి, నాకు డెజర్ట్ వార్ఫేర్లో ఇస్తారు. అదే నేను అండమాన్ వెళ్ళాను అనుకోండి, నాకు యాంఫిబియస్ ఇస్తారు. దాని దగ్గర ట్రైనింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను కాశ్మీర్కి వెళ్ళిన తర్వాత కూడా నేను వెంటనే డిప్లాయ్ అయిపోను. ఫస్ట్ ఒక 1 month మీకు ట్రైనింగ్ ఎలాగుంటుంది అంటే లోకల్ కాశ్మీరీ లాంగ్వేజ్ కొద్ది గొప్ప మీరు నేర్చుకోవాలి. ఆ తర్వాత అక్కడ మీకు గన్స్ చాలా ఎక్కువ, గన్ కల్చర్ కాశ్మీర్లో. మీరు కళ్ళు మూసుకొని ఒక రైఫిల్ ఫైర్ అయితే అది ఏ రైఫిల్ ఫైర్ అయింది దాని సౌండ్ బట్టి మీరు చెప్పగలిగేంత ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకంటే మీరు మీ రూమ్లో ఉంటారు, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీ కళ్ళ ముందు జరగాలని లేదు, మీరు ఎక్కడో ఉంటారు. మీకు అన్నిటికన్నా ఫస్ట్ వినపడేది సౌండ్ వినపడుతుంది. ఆ సౌండ్ వినపడగానే మీకు అర్థమైపోవాలి ఎవరన్నా పెళ్లికి క్రాకర్స్ కాలుస్తున్నారా, లేకపోతే నిజంగానే ఏదైనా ఇన్సిడెంట్ అయిందా అని చెప్పి మీకు వినపడగానే మీకు సౌండ్ కూడా మీకు మాకు అర్థమవుతుంది ఏ వెపన్ ఫైర్ అయింది, పిస్టల్ ఫైర్ అయిందా, AK-47 ఫైర్ అయిందా, లేకపోతే వేరే ఏదైనా వెపన్ ఫైర్ అయిందా అన్నది మనకి ఈజీగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఆ ట్రైనింగ్ కూడా ఇస్తారు. మీరు నైట్ టైంలో ఫైరింగ్ ఎలా చేస్తారు, లేకపోతే మీరు వెహికల్లో నుంచి వెళ్తూ మీరు ఫైర్ ఎలా చేస్తారు. సో ఇలాంటివన్నీ ట్రైనింగ్ మీకు అక్కడ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని గ్రౌండ్ మీదకి దించుతారు. సార్, సిక్కిం తర్వాత ఎక్కడికి వచ్చారు? సిక్కిం తర్వాత నేను పంజాబ్కి వచ్చాను. ఇక్కడే ఉందని ఛాలెంజ్. పంజాబ్లో అన్నిటికన్నా పెద్ద ఛాలెంజ్ ఏంటి అంటే నేను ఆంధ్ర తెలంగాణ కన్నా ఎక్కువ పంజాబ్ తిరిగాను, ఇంక్లూడింగ్ ది చిన్న రిమోట్ విలేజెస్తో పాటు. బోర్డర్ దగ్గర మనకు అక్కడ DCB అని ఉంటుంది. DCB అంటే ఏంటి అంటే డిచ్ కమ్ బంద్ అంటాం మేము. అంటే ఇప్పుడు మనకి ఎక్కడైనా రిజర్వాయర్ లేకపోతే ఏదైనా డ్యామ్ కట్టినప్పుడు బంద్ కడతారు కదా పక్కన. సో సేమ్ కాన్సెప్ట్, సిమిలర్ కాన్సెప్ట్. సో ఎప్పుడైనా వార్ జరిగినప్పుడు ఏమవుతుందంటే మనం వార్లోకి తీసుకెళ్ళి అన్నిటికన్నా పెద్ద ఫైర్ పవర్ ఏంటి అంటే ట్యాంక్. ఎందుకంటే ట్యాంక్ వీల్స్ ఉంటాయి కాబట్టి మీరు ఎనిమీ టెరిటరీలోకి కూడా తీసుకెళ్ళిపోవచ్చు ట్యాంక్స్ని. మిగతా ఎక్విప్మెంట్ని మీరు తీసుకెళ్ళినా కానీ దానిలో గన్స్ ఏమి ఉండవు, మాల్ ట్రక్స్ తీసుకెళ్తే ఏం లాభం ఉండదు. కాబట్టి ట్యాంక్స్ మీరు ఎనిమీ టెరిటరీలోకి తీసుకెళ్తారు. అలాంటి టైంలో కోర్ ఆఫ్ ఇంజనీర్స్, ఎస్పెషల్లీ ఇంజనీర్ రెజిమెంట్స్ ఏం చేస్తాయి అంటే ఇంజనీర్ రెజిమెంట్స్ 3 ప్రిన్సిపల్స్ మీద పనిచేస్తాయి. ఒకటి మొబిలిటీ, ఒకటి కౌంటర్ మొబిలిటీ, ఒకటి సర్వైవబిలిటీ. దీని అర్థం ఏంటి అంటే మీకు మైన్ ఫీల్డ్స్ ఐడియా ఉందా, మందు పాత్రలు ఉంటాయి కదా మైన్ ఫీల్డ్స్. సో మనం ఒకవేళ ఎనిమీ టెరిటరీలోకి వెళ్తున్నాం అనుకోండి, కోర్ ఆఫ్ ఇంజనీర్స్ అంటే నేను నా టీం వెళ్ళి అక్కడ ఉన్న మైన్ ఫీల్డ్స్ని క్లియర్ చేసి వెహికల్స్కి జనాలకి మేము దారిస్తాం.
అదే వాళ్ళు అటువైపు నుంచి వస్తున్నారు అనుకోండి, ఆల్ ఆఫ్ ఎ సడన్ అప్పటికప్పుడు ఒక మైన్ ఫీల్డ్ మేము లే చేస్తాం. ఇవి మొబిలిటీ, కౌంటర్ మొబిలిటీ. సో ఎప్పుడైతే ట్యాంక్స్ ఇటువైపు వస్తాయో, ట్యాంక్స్ అన్నిటికన్నా పెద్ద ఇష్యూ ఏంటి అంటే వాటర్ ఎక్కడ ఉందో దాన్ని క్రాస్ చేయడం ట్యాంక్స్కి ఇబ్బంది అవుతుంది. సో అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే ఎక్కడైతే మధ్యలో బోర్డర్ దగ్గర రివర్స్ ఉంటాయో దాని మీద బ్రిడ్జెస్ ఉంటాయి కదా, ఆ బ్రిడ్జెస్ని అన్నిటికన్నా ఫస్ట్ మేము కూల్ చేస్తాం బాంబ్స్ పెట్టేసి, కోర్ ఆఫ్ ఇంజనీర్స్ వాళ్ళు. అలాంటి టైంలో ఆ ట్యాంక్స్ అన్ని మనం క్రాస్ అవ్వాలంటే వాళ్ళు అక్కడికి వచ్చి ఆగిపోవాలి, అక్కడ వాళ్ళు టైం స్పెండ్ చేయాలి, మళ్ళీ ఆ బ్రిడ్జ్ కట్టుకొని వాళ్ళు ఇటువైపు రావాలి అంటే. సో అలాంటి టైంలో మనకు ఒక ఛాన్స్ దొరుకుతుంది వాళ్ళ మీద అటాక్ చేయడం కోసం. సో పంజాబ్ బోర్డర్స్లో మొత్తం మేము ఎలా చేస్తామంటే అక్కడ ఎప్పటి నుంచో ఆల్రెడీ ఉన్న మైన్ ఫీల్డ్స్ మొత్తాన్ని మేము వ్యాలిడేట్ చేస్తాం గ్రౌండ్ మీదకి వెళ్ళి. ఏమవుతుందంటే ఎప్పుడన్నా వరదలు కానీ వానలు వచ్చినా లేకపోతే గాలి వచ్చినా మైన్స్ అనేవి కొన్ని చిన్న చిన్న మైన్స్ ఉంటాయి, యాంటీ పర్సనల్ మైన్స్, అంటే మనుషుల కోసం వాడే మైన్స్. అది గట్టిగా ఒక మన చిన్న స్టీల్ డబ్బా లాగా ఉంటుంది. అవన్నీ సాయిల్తో పాటు వాటి ప్లేసెస్ మార్చుకుంటూ పోతాయి. సో అలాంటి టైంలో మైన్ ఫీల్డ్ మనం ముందు ఎక్కడైతే ఒక 10 ఏళ్ల ముందు ఎక్కడైతే మైన్ ఫీల్డ్ పెట్టామో అది షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఈ సిచ్యువేషన్ మీరు డెజర్ట్లో ఇంకా ఎక్కువ చూస్తారు, ఎందుకంటే అక్కడ ఉట్టి మనకి ఇసుక ఉంటుంది కాబట్టి. పంజాబ్ లాంటి చోట కూడా అలాంటి చోట మనకి ఎప్పుడన్నా వరదలు పడినా కానివ్వండి లేకపోతే నేచురల్ కలామిటీస్ వల్ల అవి షిఫ్ట్ అవుతూ ఉంటాయి, పొలాల్లోకి వచ్చేస్తూ ఉంటాయి. ఏదన్నా అక్కడ ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళ ఎద్దులు ఆవులు ఇవన్నీ తీసుకెళ్ళినప్పుడు అవి ఏమైనా కాలు పెట్టినప్పుడు బ్లాస్ట్ అయిపోయి చచ్చిపోవడం, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో టైం టు టైం మా దగ్గర ఏవైతే మైన్ ఫీల్డ్స్ ఉన్నాయో అవన్నీ మేము వ్యాలిడేట్ చేసుకుంటూ ఉంటాం. అండ్ అట్ ద సేమ్ టైం బార్డర్ చుట్టుపక్కల ఎన్ని బ్రిడ్జెస్ అయితే ఉన్నాయి, ఆ బ్రిడ్జ్ ఎంత స్ట్రాంగ్, ఒకవేళ ఆ బ్రిడ్జ్ని మనం పడేయాలి అంటే దానికి ఎంత ఎక్స్ప్లోజివ్ అవసరం అవుతుంది, దాని క్యాలిక్యులేషన్స్ అన్నీ ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ నేను ఇందాక చెప్పాను కదా మీకు డీసీబీ అని, డిచ్ కంబంద్ ఎలాగుంటుందంటే ఒక వి షేప్లో ఉంటుంది, ఒక కెనాల్ లాగా ఉంటుంది. ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయిపోతుందో దీనిలోకి మొత్తం నీళ్లు నింపేస్తాం మనం. ఈ నీళ్లు నింపాలి అంటే మనం ఎవరితో పనిచేయాలి, అక్కడ వాటర్ వర్క్స్ వాళ్ళతో పనిచేయాలి, మన ఎస్డిఎం వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో అక్కడ గ్రౌండ్ మీద ఎవరైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారో వాళ్ళందరితో మీరు టైఅప్ అయిన తర్వాతే ఒక ఎక్సర్సైజ్ లాగా మీరు కండక్ట్ చేస్తారు. ఈ డీసీబీ ఒకవేళ రేపు వార్ అయితే పనిచేస్తుందా, ఒకవేళ పని చేయాలంటే దీనిలోకి నీళ్లు ఎక్కడి నుంచి తీసుకురావాలి. సో మీరు సివిల్ అడ్మినిస్ట్రేషన్తో కలిసి పనిచేసి దాన్ని మొత్తాన్ని వ్యాలిడేట్ చేస్తారు. ఒకవేళ రేపు వార్ వస్తే ఇది పనిచేస్తుందా, ఇది పర్ఫెక్ట్ కండిషన్లో ఉందా, మనం వెంటనే దీన్ని యాక్టివేట్ చేయగలమా, ఇలాంటివి చాలా విషయాలు పంజాబ్ చిన్న చిన్న విలేజెస్ లోకి వెళ్ళి బోర్డర్ విలేజెస్. 2 రివర్లు ఉంటాయి కదండి పంజాబ్ లో మనకి సత్లుజ్ ఉంటుంది. మొత్తం పంజాబ్ పేరు వచ్చిందే మనకి 5 నదుల వల్ల కదండి. ఒక బోర్డర్ లో మనకి పఠాన్కోట్ దగ్గర రివర్ ఉంటుంది, రావి ఉంటుంది మీకు. ఆ తర్వాత నేనున్నది ఫిరోజ్పూర్ దగ్గరలో మనకి సత్లుజ్ ఉంటుంది, సత్లుజ్ రివర్ తో మనకి ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే ఒక్కసారి వర్షాలు పడినాయి అనుకోండి, ఆల్ ఆఫ్ ఎ సడన్ దాని విడ్త్ మొత్తం పెరిగిపోతుంది, పెద్ద పెద్ద బండరాలు వస్తుంటాయి కదా. అప్పుడు ఏమవుతుంది అంటే మీరు ముందు ఏవైతే క్యాలిక్యులేషన్స్ తీసుకున్నారో అవన్నీ నల్ అండ్ వాయిడ్ అయిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు మీకు రివర్ మొత్తం పెరిగిపోయింది. ఇంతకు ముందేమో మీరు చిన్న విడ్త్ కోసం మీరు అన్ని క్యాలిక్యులేషన్స్ చేశారు, ఇప్పుడు పెరిగిపోయినప్పుడు మళ్ళీ మీరు కొత్త క్యాలిక్యులేషన్స్ చేయాలి, కొత్త ఎక్విప్మెంట్ వాడాలి. సో మీరు పంజాబ్ లో చాలా బోర్డర్స్ ఉంటాయి. పంజాబ్ లో బోర్డర్స్ ఎలాగుంటుంది అంటే అన్నిటికన్నా పైన మీకు అమృత్సర్ వాఘా బోర్డర్, అట్టారీ బోర్డర్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. దానికన్నా ఒక 100 కిలోమీటర్స్ మీరు కిందకు వచ్చేస్తే మనకి ఫిరోజ్పూర్ బోర్డర్ ఉంటుంది. అలాగా తర్వాత ఇంకా కిందకు వచ్చేస్తే మీకు శ్రీగంగానగర్ ఆ ఏరియాస్ అన్నీ వస్తాయి. రాజస్థాన్తో ఎక్కడైతే మీకు బోర్డర్స్ ఉన్నాయో బికనేర్, బాడ్మేర్, ఇలా ఇంకా రాజస్థాన్ స్టార్ట్ అవుతుంది. మనకి పంజాబ్ లో పఠాన్కోట్ ఉంది, జమ్మూ దగ్గర కూడా బోర్డర్ ఉంది కదా. అవును, జమ్మూ ఇప్పుడు మనకి మీరు మ్యాప్లో చూసుకుంటే మీరు రాజస్థాన్ దగ్గర నుంచి గుజరాత్ దగ్గర నుంచి మొదలు పెట్టాలి. గుజరాత్ దగ్గర నుంచి మనకి పాకిస్తాన్తో బోర్డర్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత రాజస్థాన్లో మీకు కంటిన్యూస్గా పాకిస్తాన్తో బోర్డర్ ఉంది. ఆ తర్వాత మీకు పంజాబ్, రాజస్థాన్ అయిపోయిన తర్వాత మీకు పంజాబ్ మొత్తం బోర్డర్ ఉంది. ఆ తర్వాత మీరు జమ్మూ తర్వాత మీకు కాశ్మీర్. ఇప్పుడు మనకి ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఎలానో జేఎండ్కే కూడా జమ్మూ ఒక రీజియన్, కాశ్మీర్ ఒక రీజియన్, లద్దాఖ్ ఒక రీజియన్, అలాగే 3 వేరు రీజియన్స్ ఉన్నాయి. అన్నిటికన్నా కింద జమ్మూ ఉంటుంది. జమ్మూని మీరు రాయలసీమ లాగా అనుకోండి. జమ్మూ క్రాస్ చేసిన తర్వాత మీకు తెలంగాణ, అంటే రాయలసీమ క్రాస్ చేస్తే మీకు తెలంగాణ ఎలా వస్తుందో జమ్మూ స్టార్ట్ చేసిన తర్వాత మీకు కాశ్మీర్ వస్తుంది. కాశ్మీర్ నుంచి కొద్దిగా రైట్ సైడ్ మీరు చూసుకుంటే మనకి కోస్తా ఆంధ్ర ఎలా ఉందో అక్కడ లద్దాఖ్ ఆ రీజియన్స్ ఉంటాయి. లద్దాఖ్ నుంచి ఇంకా మీకు కింద నేపాల్ స్టార్ట్ అయిపోతుంది. ఆ తర్వాత లద్దాఖ్ కింద మనకి ఉత్తరాఖండ్, హిమాచల్ ఉంటుంది. కొద్దిగా పైన ప్యారలల్ గా మీకు నేపాల్ స్టార్ట్ అవుతుంది. ఆ పైన భూటాన్ పైన చైనా. అంటే ఇప్పుడు భూటాన్ అంటున్నా, సారీ, తిబెత్ తో పాటు చైనా. ఇప్పుడు మన తిబెత్ ని చూసుకున్నా కానీ తిబెత్ ఒకప్పుడు సపరేట్ కంట్రీ. మనకి ఎప్పుడు చైనాతో డైరెక్ట్ గా బోర్డర్ లేదు, మనకి బోర్డర్ ఉంది తిబెత్ తో.
కానీ తిబెత్ని చైనా ఆక్యుపై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బార్డర్ చైనా అవుతుంది. ఇప్పుడు దలైలామా గారు ఎందుకు ఇండియాలో వచ్చి ఉంటున్నారు? దలైలామా గారు తిబెత్లో ఉండాల్సింది, కానీ తిబెత్ మొత్తాన్ని చైనా వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం వల్ల ఇప్పుడు ఆయన శరణార్థుడుగా వచ్చి మన హిమాచల్లో ఎక్కడైతే ధర్మశాల అనే ప్లేస్ ఉందో అక్కడ దలైలామా గారు ఉంటారు. సార్ మీరు పంజాబ్లో ఎంతకాలం అండి? పంజాబ్లో నేను 3 years పైన ఉన్నాను. ఓకే. తర్వాత తర్వాత నేను మహారాష్ట్ర వచ్చాను. పూణేలో మా కోర్సెస్ కూడా ఉంటాయి మధ్య మధ్యలో. ఆ కోర్స్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను కాశ్మీర్ వెళ్ళాను. ఓకే. కాశ్మీర్ నేను రాష్ట్రీయ రైఫిల్స్ యాజ్ ఎ పార్ట్ నేను కాశ్మీర్ ఎంతకాలం పనిచేశారండి?